అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి ఒక చిన్న వ్లాగ్ అయితే తీసానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇదిగోండి, ముందుగా లంచ్ అయితే ఇలా ప్లేట్లు అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. వైట్ రైస్ ఒక కప్ పెట్టుకున్నాను, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే సలాడ్. ఇంకా ఆ రోజైతే వంకాయ బజ్జీలు ప్రిపేర్ చేశాను అనమాట పప్పుచారులోనికి. నాకు పొటాటో ఫ్రై, పప్పుచారు చేస్తే కామన్గా పొటాటో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కానీ మా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇంట్లో బ్లాక్ కలర్ గుత్తి వంకాయ తెచ్చిన వంకాయలు అయితే ఉండిపోయాయి. అందుకని చెప్పి బజ్జీలా వేస్తే తింటారు కదా అని, స్నాక్ లాగా కూడా ఉంటుంది కదా అని చెప్పి కొన్ని ఏమో ఇలా చేసి, కొన్ని ఏమో ఆనియన్ పకోడీ కూడా వేసాను అనమాట. ఇవి వేసుకుని ఇలా పప్పుచారులో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మిగిలిపోయినా సరే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి, ఎందుకంటే ఈవినింగ్ రావడానికి కొద్దిగా టైం పడుతుందని ఇక లంచ్ అయితే చేసేసి ఇక 2:30, 3 ఆ టైంకి ఇలా డీమార్ట్కి అయితే వచ్చేసామండి. ప్రతి నెల అందరికీ ఉండే కష్టాలే అండి. 1వ తారీఖు వచ్చిందంటే నెలకు సరిపడా సరుకులు అయితే తీసుకురావాలి. నేను ప్రతి మంత్ కూడా నేను రిలయన్స్ మార్ట్కి వెళ్తాను. ఎందుకంటే అది మా ఇంటికి దగ్గర, అలాగే రీజనబుల్ ప్రైసెస్ లో కూడా ఉంటాయి. డీమార్ట్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాను, తర్వాత ఇది సెకండ్ టైం అనమాట రావడం. రిలయన్స్ మార్ట్ లో అయినా డీమార్ట్ లో అయినా ఉండేవి ఒకటే ఐటమ్స్, కాకపోతే కొద్దిగా ప్రైస్ అనేది కొద్దిగా వేరియేషన్ అయితే ఉంటుంది. కాకపోతే కిచెన్ ఐటమ్స్ ఇక్కడ బాగుంటాయి, గ్లాస్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే అవి తీసుకుందాం అని చెప్పేసి ఇలా వచ్చాను అనమాట. చూసారు కదండి, సగం అయితే అయిపోయింది మా షాపింగ్, ఇంకా సగం ఉంది. ఇలా షాపింగ్ మాల్స్ కి వచ్చినప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి అవసరమైన వాటికన్నా కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఒక లిస్ట్ పెట్టుకుని వచ్చి మనకి ఏం కావాలో అవి మాత్రమే తీసుకుని వెళ్ళిపోతే మనం అనుకున్న బడ్జెట్ లోనే అయిపోతాయి. ఇలాంటి విషయాలన్నీ తెలుసు మనకి, కాకపోతే మనం పాటించమన్నమాట. షాపింగ్ మాల్ అనేటప్పటికి మనకు అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న వస్తువు మనకి కంటికి అందంగా కనిపిస్తే చాలు, ప్రైస్ కూడా ఒక్కొక్కసారి ఆలోచించమన్నమాట. అది మన బాస్కెట్ లోకి వెళ్ళిపోవలసిందే. నేను కూడా ఎక్కువ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాను. ఏవైనా మనకి కంటికి నచ్చినవి అయితే తీసేసుకొని ఇంకా బాస్కెట్ లో వేసేసుకుంటూ ఉంటాను. కిచెన్ ఐటమ్స్ చూస్తే మాత్రం ఎంత సంతోషం అనిపిస్తుందా అంటే లేడీస్ కి ఇంక మాటల్లో చెప్పలేనండి. కుక్కర్లు, ప్యాన్స్, అలాగే కుక్వేర్ సెట్స్, ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్ గా ఉంటూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం, మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం. అయినా సరే వాటిని చూస్తే ఎందుకో చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఇవి ఎప్పుడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని చెప్పి. మా వారు వెనకాతల నుంచి వద్దు, ఎందుకు వద్దు అని అంటున్నారు గాని ఇంకా మనసు అయితే ఒకసారి చూద్దాము, ఇవి బాగున్నాయి కదా, ఇవి బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా చూసుకుంటూ ఇలా ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి, మా వాళ్ళు ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ఐస్ క్రీమ్స్ అవి తయారు చేయడానికి ఈ విధంగా నేను తీసుకున్నాను. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి, ఇంకా అలాగే చాక్లెట్స్ అవి తీసుకున్నాను అనమాట. ఇంకా ఎందుకు చాక్లెట్స్ అన్ని తీసుకున్నానంటే మా పెద్ద అమ్మాయి బర్త్డే ఉంది, అందుకని చెప్పేసి చాక్లెట్స్ ఎక్కువ తీసుకున్నాను. ఇక నెలకు సరిపడా సామాను తెలుసు కదండి. ఇగోండి, చిన్న చిన్న కప్పులు మీకు చూపిస్తున్నాను కదా, ఏవో ఒకటండి, అవసరం ఉన్నా లేకపోయినా అది మన కంటికి కనిపించింది అందంగా అంటే తీసుకొచ్చేయడమే. కాకపోతే ప్రైస్ అయితే 20 రూపీస్ పడింది ఈచ్ వన్, పర్వాలేదు, రీజనబుల్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందండి, ఏం తీసుకొచ్చాను, ఎంత అయింది, దేనికి ఎంత రేటు పడింది, ఎంత కాస్ట్ పడింది, ఇది మనకు అవసరమేనా, అయ్యో అనవసరంగా ఇది ఎది తీసుకున్నాను, దీనికి ఎంత కాస్ట్ పడిపోయింది, ఇది తగ్గించేసి ఉంటే ఇంకా కొద్దిగా రేట్ తగ్గును కదా అని చూసుకునే అలవాటు, తర్వాత బాధపడే అలవాటు ఎంతమందికి ఉందో నాకైతే తెలియదు. కానీ నేనైతే ప్రతి నెల ఇదే పని చేస్తూ ఉంటాను. ఇక అవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఈ విధంగా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నానండి. కిచెన్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వంటగది అంతా చక్కగా అన్ని పేర్చేసుకొని నేను తీసుకొచ్చిన రేషన్ అంతా కూడా బాటిల్లో వేసేసుకొని చక్కగా నీట్ గా ఆర్గనైజర్ గా పెట్టేసుకున్నాను. ముందు తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా సర్దేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. సింపుల్ గా అయిపోయేది టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎక్కువ నేను బిజీగా ఉన్నప్పుడు గానీ, కొద్దిగా లేట్ గా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే కొద్దిగా అలసటగా ఉన్నప్పుడు కానివ్వండి, కర్రీస్ ఏం ప్రిపేర్ చేయకుండా ఈ విధంగా పుదీనా రైస్, జీరా రైస్, టమాటా రైస్, అలా సింపుల్ గా కర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసి తాలింపు వేసేస్తూ ఉంటాను, పోపు వేసేసి. అవైతే ఈజీగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా నేను మసాలా దినుసులు అన్ని వేసుకుని, ఆనియన్స్, చిల్లీస్ అన్ని వేసేసుకుని, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకసారి ఫ్రై బాగా చేసేసుకున్న తర్వాత ముందుగా టమాటాలు అయితే ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మసాలా అంతా దగ్గర పడేంత వరకు. ఈలోపు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకొని 2 స్పూన్స్ కర్డ్ అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా చిలుక్కోవాలన్నమాట. ఎందుకంటే మీగడ అది పడుతుంది కదా, పాలల్లో ఎంత మీగడ తీసేసినా సరే పెరుగు తోడు పెట్టుకునేటప్పటికి మీగడలా గడ్డ పెరుగు అయితే బాగుంటుంది. ప్యాకెట్ పెరుగు కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెరుగు అనమాట. అందుకనే చాలా కమ్మగా ఉంది టేస్ట్ అయితే. కొద్దిగా ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అయితే వేసేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇందులో చిల్లీస్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఏమీ వేయలేదండి, ఎందుకంటే నాకు అంత టైం లేదు, కొద్దిగా అలసిపోయాను. అందుకని చెప్పేసి క్యారెట్ ఇవన్నీ కట్ చేయడానికి కూడా ఓపిక లేదు. అందుకని సింపుల్ గా ఇలా రైతానైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఇక మసాలా అయితే దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి సాల్ట్, కారం అన్ని ఒకసారి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంత బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత రైస్ క్వాంటిటీతో వండుకుంటున్నామో అంత రైస్ డైరెక్ట్ వేసేయాలన్నమాట. నేను ఎప్పుడు ఫ్లేవర్డ్ రైస్ అంటే మసాలా రైస్ కానీ ఏమన్నా తయారు చేస్తే దాన్ని వాష్ చేయను, రైస్ని వాష్ చేయను అనమాట. నానబెట్టను కూడా. ఈ విధంగా డైరెక్ట్గా వేసేసి ఒకసారి ఫ్రై చేసేస్తే ఏంటంటే ఆ మసాలా అంతా రైస్కి పట్టుకొని చక్కగా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా రైస్ వేసేసి దానికి సరిపడినన్ని వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఈ విధంగా మగ్గనిచ్చాను అనమాట. చూసారండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీనిలోనికి రైతా యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.